25 ఏళ్లు చంద్రబాబును నెత్తినే పెట్టుకుని మోస్తే కుప్పం ప్రజలకు ఆయన ఏం చేశారంటూ నిలదీశారు షర్మిల. కుప్పంను బాబు అన్ని విధాలా నాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబును కుప్పం ప్రజలు 5 సార్లు గెలిపిస్తే ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని చెప్పారు. చంద్రబాబు 25 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుప్పం నడిబొడ్డు మీద నుంచి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో షర్మిల మండిపడ్డారు. షర్మిల రాకతో కుప్పంలో జగన్ నినాదాలు మరుమోగాయి. రాష్ట్ర రాజకీయాల వరకు అనవసరం, ఇక్కడ గురించి మాట్లాడదాం, కుప్పం గురించి మాట్లాడదాం. చంద్రబాబు గారిని మీరు 5 సార్లు గెలిపించారు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు చంద్రబాబు గారిని మీ నెత్తి మీద పెట్టుకుని మోసారు కుప్పం ప్రజలు. మరి 25 సంవత్సరాలు మీరు మోసారు కదా చంద్రబాబు గారిని. ఈ 25 సంవత్సరాలలో చంద్రబాబు గారు కుప్పం కోసమో కుప్పం ప్రజల కోసమో ఏదైనా చేశాడో? రాజశేఖర రెడ్డి గారిని పులివెందుల ప్రజలు 30 సంవత్సరాలు గెలిపించారు. గెలిపించినందుకు రాజశేఖర రెడ్డి గారి గుండె నిండా కృతజ్ఞత ఉండేది. తనను గెలిపించినందుకు ప్రతిసారి అధికారం ఉన్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారిని గెలిపించినందుకు రాజశేఖర రెడ్డి గారి ప్రజల్ని మనస్ఫూర్తిగా గౌరవించారు. అందుకనే అధికారంలోకి వచ్చిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ప్రజల రుణం తీర్చుకోవడానికి అక్కడ పరిశ్రమలు తెచ్చాడు, వేల మందికి ఉపాధిని కల్పించాడు. ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి పులివెందుల రూపురేఖలు మార్చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు కూడా 25 సంవత్సరాలు చంద్రబాబు గారిని మోసారు కదా. చంద్రబాబు గారు కుప్పం ప్రజల కోసం ఏమైనా చేశారా? ఒక్క ప్రాజెక్టు కట్టాడా? ఒక్క పెద్ద పరిశ్రమ తెచ్చాడా? ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కట్టాడా? కనీసం ఒక్క ప్రభుత్వ స్కూల్ తెచ్చాడా? ఎవరికైనా ఉపాధి కల్పించాడా? ఏది చేయలేదు చంద్రబాబు గారు. అరోకరో చేసుకున్న ప్రైవేట్ సంస్థలకు తన వాళ్లకు తప్పితే కుప్పం ప్రజల కోసము ఇది చేశాను అని చెప్పుకోదగ్గ పని ఏది చేయలేదు చంద్రబాబు గారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం ప్రజల కోసం రాజశేఖర రెడ్డి గారు 4 మోడల్ స్కూల్స్ ను, 3 కస్తూర్బా స్కూల్స్ ను, ఐటీఐని, డిగ్రీ ప్రభుత్వ కళాశాలను పెట్టించింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు గారు కుప్పం ప్రజలకు 5,000 మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,000 మందికి కుప్పంలో పెన్షన్లు ఇచ్చాడు. చంద్రబాబు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ 9 సంవత్సరాలలో కుప్పం ప్రజల కోసం 18,000 పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అంతకు రెండింతలు అంటే 33,000 పక్కా ఇళ్లు కుప్పం పేదల కోసం కట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. డ్వాక్రా మహిళా సంఘాల కోసం చంద్రబాబు గారు 4 కోట్లు ముష్టి 4 కోట్లు కుప్పం ప్రజలకు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు కుప్పం డ్వాక్రా మహిళా సంఘాలకు 75 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కుప్పం ప్రజలను కూడా తన వాళ్ళని వైఎస్ఆర్ అనుకునేవారని షర్మిల చెప్పారు. చంద్రబాబు కుప్పం మహిళలకు 4 కోట్ల రూపాయల డోక్రా రుణాలు ఇస్తే వైఎస్ఆర్ 75 కోట్లు ఇచ్చారని తెలిపారు. చిత్తూరు డైరీని బాబు నాశనం చేశారని నిప్పులు చెరిగారు. కుప్పం నడిబొడ్డు మీద నుంచి బాబుపై షర్మిల మండిపడ్డారు. షర్మిల రాకతో కుప్పంలో జగన్ నినాదాలు మారుమోగాయి. తన పరాని తేడా లేకుండా అందరినీ ప్రేమించే పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారిది. అందుకనే మిమ్మల్ని కూడా మీకు కూడా మంచి జరగాలని ఇక్కడి మహిళలు కూడా తన అక్క చెల్లెలే అనుకుని భావించి 75 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు గారు ఏం చేశారు? చంద్రబాబు గారు చేసిందల్లా
రైతులు బాగుపడడం కోసం పాల ధరను తగ్గించి పాల పరిశ్రమనే కుదేలు చేసి బయట మార్కెట్ లో మంచినీళ్ల ధర 12 రూపాయలు పలుకుతుంటే పాల ధరను 6 రూపాయలకు తెచ్చింది చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాల పరిశ్రమను బతికిస్తూ మళ్ళీ పాల ధరను 23 రూపాయలకు చేసింది రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఈ రోజు చంద్రబాబు పరిస్థితి 25 సంవత్సరాలు మీరు నెత్తిన పెట్టుకుని మెజారిటీ పైన మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే ఈ రోజుటి వరకు చంద్రబాబు గారు నేను ఫలానది గొప్ప పని ఇక్కడ చేశాను అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదు. కుప్పం ప్రజల కోసం ఏమీ చేయని చంద్రబాబుని నిజంగా సిగ్గుచేటు. నిజానికి చంద్రబాబు గారు ఇక్కడే నిలబడి మీ ముందు చంపలేసుకుని నన్ను క్షమించండి, తప్పైపోయింది, నేను మీకు నాయకుడిగా ఉండడానికి అర్హుణ్ణి కాదు, నన్ను గెలిపించొద్దండి అని ఆ గుండెలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా ఇక్కడే నిల్చొని మీ ముందు క్షమాపణలు చెప్పి తన తప్పు ఒప్పుకోవాలి చంద్రబాబు గారు. అసెంబ్లీలో కుప్పం ప్రజల గురించి, కుప్పం ప్రజలు పడుతున్న సమస్యల గురించి ఒక్కసారంటే ఒక్కసారి ప్రస్తావించాడా చంద్రబాబు గారు? ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య తీర్చడానికి ప్రయత్నం చేశాడా చంద్రబాబు గారు? ఈసారి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకోసం, మీ బాగోగుల కోసం నిలబడే వాళ్లకు, మీ మధ్య ఉంటూ మీకు సేవ చేసే వాళ్లకు, మీకు అందుబాటులో ఉండే వాళ్లకు ఓట్లేయండి. ఓటు అన్నది మీ చేతి